హలో అండి. హాయ్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుష్మిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అయితే ఎప్పుడు లాగానే హెల్తీ వీడియోస్ కాకుండా ఈరోజైతే నా గార్డెన్ నేను ఎలా చేయబోతున్నాను అనేదైతే మీకు చూపిస్తున్నాననమాట. ఏం లేదండి. ఇదొచ్చేసి మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పక్కన మొరం ఉంటుంది కదండీ! మొరము అదంతా అండ్ ఆల్సో కొన్ని కొన్ని సామాన్లన్నీ అందులో ఉండిపోయాయన్నమాట. అయినప్పటికీ మనకు కొంచెం కొంచెం అయితే నేను పాలకూర కానివ్వండి, పుదీనా అయితే ఫుల్ హార్వెస్ట్ చేసాము అసలు. వచ్చినప్పటి నుండి ఒక 3 మంత్స్ అవుతుంది. ఎలా అంటే ఫిబ్రవరి నుండి అయితే పుదీనా చాలా హార్వెస్టింగ్ అయి వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఒక వింత చూసారండి, ఇది సిమెంట్ బస్తా అనమాట. అయితే వర్కర్‌కి అప్పచెప్తాం కదండీ మనం ఇల్లు కన్స్ట్రక్షన్‌కి బిల్డర్‌కి ఇస్తాం కదా! ఈ మొరంలో ఏం చేశారంటే పెద్ద పెద్ద ఇటుక పిల్లలు, సిమెంట్ బస్తాలు అవన్నీ వేశారు. నాకు డౌట్ వచ్చింది ముందే. కొంచెము అది రఫ్ ఉందనమాట మొరము. మొరంలా కాకుండా కొంచెము కంకర అన్నీ కలిసాయి. సో, ఇంకా డౌట్ వచ్చేసి మా వారికి చెప్తే తీపిచ్చారనమాట. తీసింది బెటర్ అయిందండి. ఎందుకంటే ఇలా మొరము, ఇంట్లో కంకర కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి, సిమెంట్ బస్తా ఉన్నాయి ఒక 2 ఇందాక చూసారు కదా! అలాంటి బస్తాలు 2 ఉన్నాయన్నమాట. సో, అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి చెట్లు పెట్టినప్పుడు వాటి రూట్స్ అనేది మంచిగా ఏనుకుంటాయి. కానీ కిందికి వెళ్తాయి కదండీ! చెట్టు మొదలు కిందికెళ్ళినప్పుడు అది బలంగా ఉండదనమాట. ఉండకుండా ఏమవుతుందంటే అది చనిపోవడం కానివ్వండి, చెట్టు వీక్ అయిపోయి మెల్లిమెల్లిగా చనిపోతుంది. సో, ఇంకా డౌట్ వచ్చేసి ఇదంతా కాదు అనేసి మేము వచ్చి చాలా మంత్స్ అవుతున్నా కూడా ఆగడానికి రీజన్ అదే అనమాట. ఇప్పటికి ఇన్ని నాళ్ళకనమాట నా 7 ఇయర్స్ కోరిక అనమాట అండి ఇది. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నాకు ఆర్గానిక్ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించడం నా చేతో కొంచెం అలాగా చాలా ఇంట్రెస్ట్ అనమాట. నా చేతో ఎంతో కొంత ఆర్గానిక్‌గా తినాలి, పండించుకొని మన ఇంట్లోనే మనం పండించుకోవాలనేది నాకు 7 ఇయర్స్ అవుతుందండి. నేను కరోనా టైం ఉంది కదండీ మనకి. అప్పుడు కూడా చాలా ట్రై చేశామనమాట పండించడానికి. కానీ అప్పుడు రెంటెడ్ హౌస్‌లో ఉండేది. కానీ డ్రీమ్ అయితే చాలా బిగ్ డ్రీమ్ ఉండే అండి నాకైతే. అది ఇప్పుడు ఫుల్‌ఫిల్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకైతే చెప్పలేనంత హ్యాపీగా ఉంది. చెట్ల వల్ల ఇంత హ్యాపీగా ఉంటుందో అయితే నేను అనుకోను. చిన్న విషయం అయినప్పటికీ కూడా నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. అంటే మన ఇంట్లోనే కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఆ కొద్ది ప్లేస్‌లో ఏదో ఒకటి పండించుకోవాలి అనేది. అయితే ఇక్కడొచ్చేసి ఏంటి అంటే మేము ఎర్రమట్టి పోపించుకున్నాము. దాని తర్వాత ఏం చేశారంటే మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళు ఉండే. అయితే ఎరువు ఉంటుంది కదండీ! చాలా మంచిదనమాట. ఆవు ఎరువు కానివ్వండి, లేకపోతే ఈ షీప్‌వి, గోటువి ఉంటాయి కదండీ! ఆ ఎరువు కూడా చాలా మంచివన్నమాట. సో, వర్కర్స్‌ని కూడా వాళ్ళకి ఇంకా భోజనాలు పెట్టేసి ఒక 2, 3 డేస్ అనమాట. 2, 3 డేస్ కష్టపడితే కానీ ఈ వర్క్ కాలేదండి అసలు. కొంచెం చాలా స్ట్రగుల్ ఉండే. కాకపోతే పక్కన మనమైతే ఖచ్చితంగా నిల్చోవాలి. లేకపోతే ఏది ఎక్కడ వేస్తారో తెలీదు కదా! మనం చెప్తూ ఉంటే వాళ్ళు సీక్వెన్స్‌గా ఇంకా లైన్ బై లైన్ చేశారనమాట. నేనే పక్క నుండి చేపించాను. ఆ ఆనందమే వేరసలు. అంటే టోటల్‌గా మొరం మొత్తం తీపిచ్చేసామనమాట. తీపించేసి ఎర్రమట్టి ఉంటుంది కదండీ! అది ఒక 4 ట్రాక్టర్లు పట్టిందండి అసలు ఆ ప్లేస్‌లో. చూస్తే మరి వీడియోలో మీకెలా అనిపిస్తుందో గానీ, అది ఎలా ఉంటుందంటే సన్నగా ఒక సైడు, పెద్దగా బ్రాడ్‌గా ఇంకొక సైడ్ ఉంటుందనమాట. మొత్తం టోటల్ బ్రాడ్, టోటల్ సన్నగా కాకుండా మాకు కొంచెం కార్నర్ కట్ అయింది ఇల్లు తర్వాత. సో, ఇల్లు పడిన తర్వాత కూడా పక్కన ప్లేస్ ఉందనమాట కార్నర్‌గా. అంటే క్రాస్ కట్ వచ్చింది. సో, ఇంకా ఆ ప్లేస్ వేస్ట్ చేయకూడదు అనేసి ఇప్పుడు నేను నడిచి వస్తున్నా కదండీ! ఇదంతా ప్లేసే అనమాట. కార్ పార్కింగ్‌కి వదిలేసాము. సో, ఇంకా ఇటు సైడ్, అవతల సైడ్ వచ్చేసి మొత్తం గార్డెనింగ్ అనమాట. చాలా ఉంటుంది ప్లేస్. మంచిగా అన్ని చెట్లు పడతాయన్నమాట. వెజిటబుల్స్ అయితే అన్నీ పడతాయండి. అదే వీడియోలో మరి క్లియర్‌గా తెలుస్తుందో లేదో. అయితే ఇలా మా వారు చెప్పారనమాట. ఇలా "నువ్వెప్పుడు ఇష్టం కదా నీకు, ఇంకా నువ్వు ఎర్రమట్టి ఇలా వేపించుకున్నట్లయితే ఇంకా కొంచెం మంచిగొస్తాయిరా మొలకలు. మంచిగా ట్రీస్ అనేవి బాగా వాటికి పోషకాలు అందుతాయి. అండ్ వాటికి ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉంటదట అండి ఎర్రమన్నులో. వేరే వాటిల కంటే కూడా ఇక్కడ మంచిగా ఏమంటారు ఫ్రీగా పెరుగుతాయన్నమాట. అయితే దీంతో పాటు మనం కోకోపీట్ కానివ్వండి కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే నేను చెప్పాను కదా ఎరువు అయితే
ఇంపార్టెంట్ రోల్ అనమాట అండి. అది చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకి. మంచి మెయిన్ రోల్‌గా యూజ్ అవుతుంది. ప్లాంట్‌కి మంచిగా రూట్ అండ్ అవ్వడానికైతే. సో, ఎరువు ఏపిచ్చాను. అలాగే కోకోపీట్ కూడా ఆర్డర్ చేశామనమాట. అవి కూడా వచ్చాయి. కాకపోతే కోకోపీట్ వచ్చేసి ఏంటి అంటే ఒక 2 బస్తాలేసాము అంతే. ఎక్కువ గూడా మనం ఈ ఎరువు సరిపోతుందండి. అంతే. ఇంకక కొంచెం మనం ఆర్గానిక్‌గా ఇంకా వెజిటబుల్స్ ఉంటాయి కదా! ఫ్రూట్స్ తొక్కలు అలా ఏసినట్లయితే మనకి ఇంకా మంచి ఎరువులాగా యూజ్ అవుతుందనమాట. ఇలా యానిమల్స్ ఎరువు కాకుండా. ఇవన్నీ అయితే నా మంచిగా ఏమంటారు నేనైతే ఇది నా తోట అనుకుంటున్నాను. ఇంకేది కాలేదు. అయితే ఇవి బకెట్స్ అనమాట. పెయింట్స్ వేసిన బకెట్స్ ఉంటాయి కదండీ! చాలా ఉన్నాయి ఇంట్లో. ఐ మీన్ చాలా వచ్చాయి ఇంటికి. కానీ చాలామంది వాచ్‌మెన్స్ అలా తీసుకెళ్లారు. ఇంక సరే అని ఇవైతే ఉంచుకున్నాననమాట నేను. అయితే నాకు ఎలా డ్రీమ్ అంటే టెర్రస్ గార్డెన్ కూడా ఇష్టమండి. ఇంక చెప్పాను కదా! టోటల్ గార్డెనింగ్ టెర్రస్ కానివ్వండి, కింద కానివ్వండి, ఇంట్లో స్పేస్‌ని వదలకుండా కొంచెం నీట్‌గా పెట్టుకోవాలి అనేది నా డ్రీమ్ అనమాట. 7 ఇయర్స్ డ్రీమ్. అయితే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళే అనమాట వీళ్ళు వర్క్ చేసేది. పాపం చాలా వర్క్ చేశారండి. అసలు వాళ్ళకింకా అమ్మ నువ్వు భోజనం పెడితే చాలు ఇలా మనీతో పాటు అంటే, ఇంకా భోజనాలు పెట్టేసి వాళ్ళకి కొంచెం సదులుబాటు చేసుకున్నామనమాట. అయితే నేనేం చెప్తానంటే నేను ఎలా స్టార్ట్ చేస్తాను, సీడ్లింగ్ ఎలా చేస్తాను, ఎలా పెరుగుతాయనేది మీకైతే కంప్లీట్‌గా నేను షేర్ చేస్తానండి. డే బై డే నేను షేర్ చేస్తూ ఉంటాననమాట. నా వీడియోస్ ఇవి కూడా రాబోతుంటాయనమాట, గార్డెనింగ్ వీడియోస్. ఇది నా గార్డెన్ కాబట్టి నా ప్రపంచంలో ఎలా ఉంటాయి, ఏంటి అనేది మీరు రెగ్యులర్‌గా చూస్తూ ఉంటారు ఇప్పటి నుండి. అయితే ఎరువు కూడా ఏం అండి, ఇవి అయితే చూపించాను కదండీ! ఒక ట్రిప్ అయితే వచ్చిందనమాట. ఆవులొచ్చాయి. అసలు గోమాత దీవెనలైతే ఉన్నాయన్నమాట ఈరోజు నాకు. ఏం స్టార్ట్ చేయాలన్నా కూడా దేవుడు బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి కదండీ! ఏ ట్రీ ఎందుకంటే అందరికి ఆ అదృష్టం రాదు. అండ్ నేనైతే భావిస్తున్నాను అంటే తప్పుగా కాదు, ఒక చిన్న స్టార్టప్ ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశానండి. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాను ఈ స్టార్టప్ కోసము. ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూడాలన్నమాట. సో, ఇంకా గోమాత దైవంతో గోమాత దీవెనలు అయితే ఖచ్చితంగా అందాయని అనుకుంటున్నాను. అయితే ఎరువు వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం అయితే అటు ఇటు మిక్సప్ చేశాననమాట. ఇంకా కొంచెం అయితే మిగిలిపోయిన మట్టి అటు కార్నర్ చూసారు కదండి, అటు ఎత్తుగా ఉంది, అక్కడైతే వేసామన్నమాట. అయితే అవి ఎందుకు వేసామంటే ఇంకా బకెట్స్ ఉన్నాయన్నమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో అండ్ మా ఫ్రెండ్కి. అయితే వాళ్ళ బకెట్స్ ఇంకా తెస్తే ఇవైతే ఏమవుతాయంటే స్టాండర్డ్గా ఉంటాయండి ఈ బకెట్స్, కలర్ వేసినవి, పెయింట్ వేసినవి. సో ఇంకా ఈ బకెట్స్ ఉన్నాయి, కొనుక్కొచ్చేవి కూడా ఉన్నాయి. సో ఇంకా వాటిలలో కూడా ఫిల్ చేసేసి ఇంకా పైన మిద్దె పైన పెట్టేసేయాలన్నమాట. చూద్దాం మరి నా గార్డెనింగ్ ఎంతవరకు అయితే వస్తుందో అనేది అయితే చూడాలన్నమాట. ఇప్పుడైతే ఇలాగా. సో ఇంకా ఇవన్నీ అయిపోయేసరికి అయితే 4 డేస్ అయితే టైం పట్టేసిందండి. అంత ఈజీగా అయితే ఏం కాలేదు. తీపించడం కానివ్వండి, వాళ్ళకి వర్క్ అయింది అండ్ పక్కనే మనం నిల్చొని అటు ఇటు తిరుక్కుంటూ చూడాలి, మరీ కూర్చోలేం కదండి. సో ఇంకా నాకు కూడా కొంచెం పని అయిందనమాట. సో ఇంకా దాని తర్వాత ఇంకా సీడ్స్ పెట్టడం కానివ్వండి, ఇంకా కొన్ని మొక్కలు పెట్టడం కానివ్వండి, మనకు కొంచెం గార్డెనింగ్ అంటే అనుకున్నంత ఈజీ అయితే కాదనమాట. నేనైతే చూశాను. అండ్ ఏం చేశానంటే అవన్నీ కొన్ని మొక్కలు అత్తయ్య భూపాలపల్లి నుండి తీసుకొచ్చారు మా మరిది వాళ్ళ ప్లేస్లో. అండ్ ఇక్కడ కొన్ని పెరిగాయి, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. అవన్నీ కూడా క్లమ్సీ వేసేసి పెట్టేసిన తర్వాత ఏం చేశానంటే నేను నెక్స్ట్ డే రోజు ఈ మంచిగా రెయినీ ఉండే అనమాట. అయితే ఇంకా రెయినీ టైంలోనే నాటితే బాగుంటుంది కదా అనేసి, ఫ్లవర్స్ చాలా ఇష్టం అండి నాకు. దేవునికి పెడదామంటే కిందకి దిగి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టాల్సి వస్తుందన్నమాట తెచ్చి. ఒక ట్రీ ఉంది కానివ్వండి, అది సరిపోవట్లేదు. సో అందుకోసమని రోజెస్ చాలా టైప్స్ తెచ్చుకుందాం అనేసి అయితే వెళ్ళానన్నమాట నర్సరీకి. ఇది చాలా బాగుంది, మంచి టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయన్నమాట. అయితే నేను ఏమేమి రోజెస్ తెచ్చాను అనేది అయితే చెప్తాను అప్కమింగ్ క్లిప్లో. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి. బోన్సాయ్ అని కానివ్వండి, అరికా పామ్ అని కానివ్వండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. డెకరేటివ్ పీసెస్ చాలా ఉన్నాయి. అంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ అంటాం కదా, అవైతే మంచిగా మనకి సన్లైట్ లేకున్నా కూడా షాలో సన్లైట్ ఉన్నప్పటికీ అవి పెరుగుతాయంట. సో ఇంకా వాటిని అయితే ఈజీగా మనం క్యాచ్ చేసుకొని ఇంకా ఇంట్లో పెట్టుకోవచ్చండి ఇండోర్ ప్లాంట్గా. స్నేక్ ప్లాంట్ చూసారా పక్కనది, అటు సైడ్ స్నేక్ ప్లాంట్. ఇది వచ్చేసి మల్లె అంట అండి, టైప్ ఆఫ్ మల్లె అన్నారు అక్కడ. చాలా మల్లెలు అవన్నీ ఉన్నాయన్నమాట.
నేనైతే రెడ్ రోజ్, పింక్ రోజ్, వైట్, ఇంకా వైట్ అండ్ పింకిష్లో ఉండేది మందారము, ఒకటి మల్లె, అలాగా తీసుకున్నాను అనమాట. ఒక 7-8 టైప్స్ తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. మీతో షేర్ చేసుకుంటే హ్యాపీనెస్ వేరు కదా. ఇవన్నీ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇది ఇంకా ఇవన్నీ అయ్యేసరికి అయితే ఒక 4 డేస్ అయితే టైం పట్టిందండి. మామూలుగా అయితే అంత ఈజీగా కాలేదనమాట. సో, ఇప్పుడు అర్థమైందనమాట గార్డెనింగ్ అంటే ఎంతో కొంత వర్క్ అయితే ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ చేసినంత ఈజీ అయితే కాదు అని మాత్రం నాకు క్లియర్‌గా ఈ 4 డేస్‌లోనే అర్థమైందనమాట. సో, ఇంకా సీడ్స్ అయితే తెచ్చాము. సీడ్స్ కూడా పెట్టామనమాట సాయిల్‌లో. ఇంక అదే ఎర్రమట్టిలో ఇంకా చూడాలి అవి స్ప్రౌటింగ్ ఎలా వస్తాయి, అవి ఏంటి అనేదైతే చూడాలన్నమాట. అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అప్డేట్ అయితే ఇస్తానండి. మీరందరూ గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదండి నా వీడియో మీకు నచ్చిందా? అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. గార్డెనింగ్ కానీ, కుకింగ్ కానీ అలాగా. ఓకే అండి. మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్. సీ యూ.